మాట తప్పిన రేవంత్ రెడ్డి. ఓజీకి జీ హుజూర్. భరించలేని స్థాయికి టికెట్ ధరలు. బెనిఫిట్ షో పేరుతో దోపిడీ. క్రేజీని క్యాష్ చేసుకోవాలని పవన్ అండ్ ప్రొడ్యూసర్స్. అడుగులకు మడుగులొత్తుతున్న ప్రభుత్వాలు. ఒకనాడు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట, పోయిన ప్రాణాలు, ఆ సమయంలో అల్లు అర్జున్ ఇచ్చిన రియాక్షన్, ఇవన్నీ చూశాక గట్టి నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యాన్స్ మినహా మిగతా వాళ్లంతా భలే చేశారు అనే అనుకున్నారు. పైగా ఇకపై సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెంచబోం అని చెప్పారు. కొత్త సినిమా రిలీజ్ అయితే సామాన్యుడు 10 రోజుల దాకా థియేటర్ ముఖమే చూడడానికి లేకుండా టికెట్ రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. సో ఇకపై టికెట్ రేట్లు పెంచమని ఎవరూ అడగొద్దని ఖరాఖండిగా చెప్పేశారు. అమ్మయ్య, తిక్క కుదిరిందని అంతా భావించారు. కానీ కొన్ని రోజులకే మాట నిలబెట్టుకోలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి. మరి సినీ లాబీకి తలొగ్గారో, పార్టీకి నష్టం అవుతుందని భావించారో గానీ కొన్నాళ్లకే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఓజీ విషయంలోనూ అదే జరిగింది. బెనిఫిట్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి 800 రూపాయలు చేశారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రత్యేక టికెట్ రేట్లు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ ధరలు విపరీతంగా పెంచేశారు. తెలంగాణలో అయినా కాస్త నయం. ఏపీలో అయితే ఈ టికెట్ రేట్లు ఇంకా దారుణం. ఓజీ బెనిఫిట్ షో ఒక్క టికెట్ ధర 1000 రూపాయలు. రాష్ట్రాన్ని బట్టి ఫ్యాన్స్ ఉంటారని ఫిక్స్ అయ్యారేమో. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో టికెట్ రేట్ పెట్టారు. అసలు ఇదంతా ఏంటి అని ప్రశ్నిస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. సీఎం రేవంత్ రెడ్డికి మాట మీద నిలబడే లక్షణమే లేదా అని దెప్పిపొడుస్తోంది. సినిమా ఇండస్ట్రీపై అన్నేసి మాటలు అని అన్నన్ని శపథాలు చేసి చివరికి ఈ స్థాయిలో యూటర్న్ తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. రైతులు, ప్రజా సమస్యలపై రిక్వెస్ట్ చేయడం సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ లాంటి సినీ కమ్ పొలిటికల్ లీడర్కు చేతగాదు. కానీ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు మాత్రం రిక్వెస్ట్ చేయడానికి నోరు వస్తుందా అని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యోజన పార్టీ. సినిమా రిలీజ్ రోజు ఫ్యాన్స్ పై భారం వేసే ఇలాంటి పద్ధతిని ఇరు రాష్ట్రాలు ఆపేయాలని భారత చైతన్య యోజన పార్టీ డిమాండ్ చేస్తోంది.